సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వరరెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ను ఉల్లంఘించి కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజిపైకి పిలవడంతో మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజి మీదకు పిలవడం చాలా దురదృష్టకరమని వెల్లడించారు. మీరున్నా మాకు ఉండకపోయినా మా ప్రొసీజర్ ప్రకారం మేము ఫాలో అవ్వాలి. నా గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో కావాలి. కలెక్టర్ మొదల కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవచ్చు. మీరు దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడే అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది. నేను పిలుచుకునే రైట్ నాకు ఉంది స్పెషల్ ఇన్వైటీగా. మీకు ఇబ్బంది అయితే ఉండొచ్చు, వెళ్ళొచ్చు. దేవుని కార్యక్రమం కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకునే పవర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.